చేసిన లైవ్ ఫస్ట్ వీడియో వినాయకుడు. ఆ వినాయకుడిని ఓకే. తెలుసుకొని ఇగో ఈ గుళ్ళో ఈ వినాయకుడిని నేను స్టార్ట్ చేసా. ఫస్ట్ లైవ్ నాది. అసలు నేను వీడియోలు కూడా ఏం పెట్టలేదు. నా ఫస్ట్ లైవ్ ఓన్లీ 10 డేస్ లో, ఇక 10 డేస్ లో నాకు 3000 వాచ్ అవర్స్ వచ్చేసినాయి. ఓకే. ఓన్లీ 10 ఓకే. డేస్. అంత పవర్ ఇది. ఒకటే ఓకే. చెప్పా వినాయకుడికి, స్వామి వినాయక నిన్ను నమ్మి నేను, మా అన్నయ్య చెప్పాడు యాక్చువల్ గా, నువ్వు యూట్యూబ్ లో బాగా రన్ చేయగలుగుతారా, నువ్వు రన్ చేయరా అని. ఆ వినాయకుడిని ఓకే. అడిగా, నాకు 2 చీట్లేసే అలవాటు ఉంది వినాయకుడి దగ్గర. చీట్లేస్తే ఓకే నేనున్నాను, ముందడుగు వెయ్యి అన్నారు. అలాగే 10 డేస్, ఓన్లీ 10 డేస్ లో 3000 వాచ్ అవర్స్ వచ్చేసినాయి. మిగిలిన ఓకే. 10 డేస్ లో దుర్గాదేవి ఓహో! నవరాత్రుల్లో మిగిలిన ఒక ఇంకో 3000 వచ్చాయి. మొత్తం 6000 వాచ్ అవర్స్ ఓన్లీ నాకు 20 డేస్ లో వచ్చాయి. ఓకే. అటువంటి అవకాశం థాంక్ మళ్ళీ యూ ఇంకో మీ అన్నయ్య. అందరికీ కూడా, నా మీ అందరికీ కోసం ఇవ్వాలని అంత ఇది కోరుకుంటున్నాను. చేశారు. నిజంగా అస్సలు మర్చిపోలేను నేను. చాలా పెద్ద గిఫ్ట్ నాకిది. అస్సలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. థాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. థాంక్ యూ సో మచ్. అండ్ అంతే ఎప్పుడు ఇంకేం చూడలేదు కదా చెప్పలేను నన్ను. అసలు. హాయ్. ఉమ్. హాయ్ అన్నయ్య. హాయ్ అన్నయ్య. హాయ్. హాయ్ హాయ్. ఉమ్. థాంక్ యూ అన్నయ్య. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. అందరూ చాలా ఏడవకు బాగా మళ్ళ. విష్ చేస్తారు. ఎందుకు ప్రీతి, నేను నీ మంచి కోసము నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పేసి చేశా. అంతేగా నువ్వు ఏడుస్తూ ఉండడం గురించి కాదు. లేదు లేదు. ఇది ఏడవడం కాదనమాట. ఆనంద బాష్పాలు అంటారు కదా! అలా అన్నమాట. అండ్ నిజంగా అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ బట్ ఇంతమంది అభిమానం అనుకోలేదు ఎప్పుడు లైఫ్‌లో. సో వీక్షి థాంక్ యూ గారు మీకు. చెప్పారు. థాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా నాకు తెలియదు నీ బర్త్డే అని. వీక్షి గారు చెప్పారు మీ చెల్లెలి బర్త్డే ఈ రోజు, కాస్త ఆవిడని విష్ ఓకే. చెయ్యొచ్చు కదా, నాకు తెలియదు కదా అని. నిజంగా నాకు తెలియదు. పొద్దున్న నాకు యాక్చువల్ గా ఏంటంటే నీ కోసం అని చెప్పేసి వచ్చాను టెంపుల్ కి. యాక్చువల్ గా అయితే నేను ఒంట్లో ఓకే. బాగాలేదు, హాస్పిటల్లోకి వెళ్తున్నా. ఆ ఆ! ఈవినింగ్ సెలవు కరెక్ట్ గా 6:30కి ఒక ఉంటుంది కదా అని చెప్పేసి టెంపుల్ కి వచ్చి పెట్టా అనమాట. ఆ! ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే ఏమన్నా చెప్పాలనుకుంటే ఆ వీక్షి గారికి, ఆ కింద సత్య గారు ఉన్నారు కదా! ఆవిడకి, వీళ్ళందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి ఓహ్! ఫ్యామిలీని నాకు అందించిన వాళ్ళు వాళ్ళే కదా! అది. హ్మ్. లేఖకి థాంక్ యూ. లేఖ వల్లే కదా మీరు మాకు పరిచయం అయ్యారు. సో లేఖకి థాంక్ యూ. లేఖ నిజంగా చాలా మంచి పర్సన్‌ని పరిచయం చేసింది. అంతే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అందరికి. థాంక్ యూ ఎందుకు సో మచ్. ఎందుకు ఏడుస్ ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూడలేనబ్బా! అలా అని కాదన్నయ్య. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఓకే. థాంక్ యూ సో మచ్ అందరికి. నాకు నాకు తెలిస్తే ముందే ఒక వీడియో చేసి నీకు పంపించేసేవాడిని. సత్య గారు ఇన్‌స్టాగ్రామ్ మొన్న కోప్పడ్డారు కదా! ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఓకే. పోస్ట్ చేసి నీకు పంపించేసేవాడిని. నాకు తెలీదు. నాకు మధ్యాహ్నం 1 గంటకి తెలిసింది. హాస్పిటల్ నుంచి ఇలా వచ్చాను. ఓహ్! ఇలా తెలిసింది. ఇగో ఓకే. కింద చూడు కామెంట్స్ అను, "ఏడవకమ్మా ప్రతి తల్లి, థాంక్ యూ సాయి గారు." థాంక్ యూ నాకెందుకు? మళ్ళా ఫ్యామిలీలో ఉన్నప్పుడు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను బానే మాట్లాడుతున్నానా? బానే మాట్లాడుతూ ఉంటానులే. చాలా బాగా మాట్లాడుతున్నారు. నేను ఎవరి కామెంట్స్ చూడలేదు. సారీ. చదువుతాను కామెంట్స్ అన్ని తర్వాత చదువుతాను. హ్యాపీ ఎవరి బర్త్‌డే కామెంట్స్ టు నేను ప్రీతి చూడలేదు. అక్క. గాడ్ బ్లెస్ యూ. యూ విత్ హ్యాపీనెస్, గుడ్ హెల్త్ అండ్ సక్సెస్ యువర్ లైఫ్. ఈవెన్ యువర్ ఫ్యామిలీ అక్క. నిజంగానే గీతామాధురి గారు మా ప్రీతి థాంక్ యూ సో బంగారం మచ్. నిజంగా ఖచ్చితంగా చాలా బావుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బావుంటుంది. ఆ వీక్షి గారి ద్వారా నాకు వీళ్ళందరూ పరిచయం అయినారు. నేను ఎవరిని వదలను. ఓకే. థాంక్ యూ ఏడవకు అన్నయ్య. ప్రీతి. థాంక్ యూ సో హ్మ్. లేదన్నయ్య. థాంక్ యూ. ఇది దేవుడిని చూసావా? ఏడుపు అని చెప్పలేము కానీ బట్ సంతోషం అంతే. ఇది నీకు ఏడ్చుకోలేదు నేను. మాటలు చాలా వచ్చు హ్యాపీ. సాయి గారు. అమ్మో! నాకు మాటలేమొచ్చు. అయ్యో! నేను ఓన్లీ ప్రెస్ మీటింగ్ చాలా జరుగుతూ ఉండేయి. ఒకసారి ఉండు, నాకు కాలొస్తుంది. ఒక్క నిమిషం వస్తా ఇప్పుడే. ఓకే. 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 ఎవరి కామెంట్స్ మిస్ చేశాను? ఎక్కడి వరకు కామెంట్స్ మిక్స్ చేశానమ్మా?
మంచి గిఫ్ట్ ఇచ్చారు. నిజంగా.